దావీదు వ్యాకులు పడ్డం అంటే ఏడవడం, ఏడ్చి ఏం చేశాడంటే ఈ యొక్క మందసాన్ని తీసుకురావడము తెగింపక భయపడిపోయి ఆ మందసం సరిగ్గా ఓబేదేదోము ఇంటి దగ్గర రాబోదు అక్కడే ఉంచేసి ఇక సూర్యులు సహితం పారిపోయారు, దావీదు సహితం వెళ్ళిపోయాడు, సైనికులు సహితం వెళ్ళిపోయి గుర్రాలతో తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఆర్భాటం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఇక వాయిద్యాలు లేవు, ఏమీ లేవు. ఓబేదేదు ఇంటి దగ్గర ఆగిపోయింది. ఓబేదేదోముకి ఈ విషయం తెలియదంటారా? ఉజ్జా చనిపోయాడన్న విషయం తెలియదంటారా? దావీదు ఎంత సూర్యుడో ఓబేదేదోముకు తెలీదా? దావీదు దగ్గర ఉన్నటువంటి ఈ 30,000 మంది సూర్యులు ఎలాంటి వారో ఓబేదేదోముకు తెలీదా? అన్నీ తెలిసిన దావీదు భయపడ్డాడు, సూర్యులు భయపడ్డారు, సైనికులు భయపడ్డారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఓబేదేదోము మాత్రం వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పూర్తిగా వదిలేశాడు. లీవ్. గమనించాలి, కొన్నిసార్లు ఇతరులను బట్టి మనం భయపడ్డామనుకోండి, మనం భయపడతాం. ఇతరులు అందరూ చేస్తే నేను చేయడం కాదు, ఇతరులు చేయలేనిది నేను చెయ్యాలి, అపోహను విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మనం దేవుని మీద నమ్మకం ఉంచి మనకున్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అపోహలు లేదా ఇబ్బందులన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే లీవ్ చేస్తేనే అచీవ్ అవ్వగలం. ఓబేదేదోముకు భయం లేదంటారా? ఓబేదేదోము మనిషి కాదా? ఓబేదేదోముకు ప్రాణం లేదా? ఓబేదేదోముకి కుటుంబం లేదా? మరి దావీదే భయపడినప్పుడు మరి ఓబేదేదోము ఎందుకు భయపడలేదు? మందసం ముట్టుకుంటేనే ఉజ్జా చనిపోతే ఓబేదేదోము ముట్టుకుంటే ఓబేదేదోము చచ్చిపోడా? అతను చనిపోతాడు. ఈ రోజుల్లో ఒక వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక నెగిటివ్ కామెంట్ పెడితేనే చచ్చిపోతాం గిలగిలపడి. సమాచారం అంతా అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. ఇదిగో ఉజ్జా చచ్చిపోయాడంట, మందసాన్ని ముట్టుకోపోయి చచ్చిపోయాడంట. ఆ వార్త బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఆ వార్త మొత్తం ఆ చుట్టుపక్కల సమాజం అంతటి వారికి వెళ్ళిపోయింది. ఒక నెగిటివ్ కామెంట్ పెడితేనే మనం తట్టుకోలేకపోతాం, కానీ ఆ సమాచారం ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది. కానీ ఓబేదేదోము ఒబే అయ్యాడు. దేనికి? మందసాన్ని తన ఇంటిలో చేర్చుకోవడానికి.